ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను తుడిచిపెడుతున్న కేంద్రం 2026 మార్చి కల్లా మావోయిస్టులు అనేవాళ్ళు దేశంలో ఉండరు. అమిత్ షా షాకింగ్ ప్రకటన. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ తనతో పాటు మరో 60 మంది సరెండర్ అయ్యారు. ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలో కలవడానికి సిద్ధమయ్యారు. మావోయిస్టులు అసలు మావోయిజం ఎలా వచ్చింది? నక్సల్స్ అన్నలు వీళ్ళంతా జనజీవన స్రవంతిని వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోయి ఎందుకు అస్త్రాలు భుజాన వేసుకొని తిండి తిప్పలు లేకుండా పోరాడుతారు అంటే దానికి ముఖ్య కారణం మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత దొరల యొక్క పరిపాలన. దొరలు అణిచివేస్తున్నారు అనే ఆలోచన, దొరలు మన హక్కుల్ని కాలరాస్తున్నారనే బాధ, వాళ్ళని ఎదిరించిన వాళ్ళని చంపేస్తున్నారు, అమాయకులను చేసి ఆడుకుంటున్నారు, మన ఆడవాళ్ళని ఎత్తుకుపోయి అమానుషంగా అత్యాచారం చేస్తున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో ఆగం చేస్తున్నారు ఊర్లని పల్లెటూర్లని అని మావోయిస్టులు బలంగా నమ్మారు. అలాంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తులు ఈ మావోయిస్టు సంఘంలో చేరారు. అసలు విద్యార్థి దశలోనే ఈ మావోయిస్టు సంఘం యొక్క భావజాలం నచ్చి జాయిన్ అవుతున్నారు అంటే ఆ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండేవో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. మావోయిస్టుల్లో ఉన్న వాళ్ళంతా ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్, డిగ్రీలు, ఎంబీఏలు, ఎంకాములు చదివినటువంటి వ్యక్తులు, బిఏలు అప్పట్లో అట్లా చదివి ఈ మావోయిస్టుల సంఘంలో చేరిపోతున్నారు. ఎందుకు చేరిపోతున్నారు అంటే సమాజంలో జరిగేటువంటి అరాచకాలు, సమాజంలో జరిగేటువంటి అరాచక పాలన, ప్రజాస్వామ్యం తొక్కివేయబడుతుంది, రాజ్యాంగం ప్రకారం నడవట్లేదు, సో ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, పేద ప్రజలకు తినడానికి తిండి లేదు, దొరలు బాగుపడుతున్నారు, రాజుల్లాగా బ్రతికేస్తున్నారు, మరి పేదవాళ్ళ పరిస్థితి ఏంటి? పేదవాళ్ళకి బుక్కెడు బువ్వ దొరకాలి అంటే ఖచ్చితంగా ఉద్యమం చేయాలి, పోరాడాలి అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. జగిత్యాల జైత్ర యాత్రలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మల్లోజుల వేణుగోపాల్ అనే వ్యక్తి నిన్న దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎం సమక్షంలో లొంగిపోయారు, అస్త్ర సన్యాసం తీసుకున్నారు. ఎందుకని అస్త్రాలు వదిలేశారు? అసలు మావోయిస్టులు బలహీనపడడానికి కారణం ఏంటి? మావోయిస్టు సంఘం అంత బలంగా ఉండేది, ప్రతి రాష్ట్రంలోనూ విపరీతంగా వ్యాపించారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఎక్కువగా ఉండేవాళ్ళు, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో అడవుల్లో తిరిగేవాళ్ళు. మనం వాళ్ళని అన్నలు వస్తారు, అన్నలు ఊళ్ళోకి వస్తారని చెప్పి మన పాతకాలం వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, మన తాతలు, బాబాయిలు, పెద్దవాళ్ళు ఎవరైనా. అసలు అన్నలు అంటే జనాలకి కొంత అభిమానం ఉండేది. ఎప్పుడు? ప్రభుత్వాలు రాకముందు, దొరల పరిపాలన ఉన్నప్పుడు. ప్రభుత్వాలు వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రులు ఏర్పడిన తర్వాత కూడా కొంతకాలం అలా పేదలను అణిచివేసే పరిస్థితి ఉంది. కానీ రాజ్యాంగం ప్రకారం ఎప్పుడైతే అమలు చేయడం మొదలుపెట్టారో అప్పటి నుంచి కొంత మేరకు ఆంధ్రప్రదేశ్లో కానీ దేశవ్యాప్తంగా కానీ అణిచివేత అనేది తగ్గింది. సామాన్యులకి పదవులు వస్తున్నాయి, సామాన్యులకి ఉద్యోగాలు వస్తున్నాయి, సామాన్యులకి విద్యా అర్హత, రిజర్వేషన్లు లభించాయి. అయితే ఈ మావోయిస్టు ఉద్యమం అనేది ప్రస్తుత కాలంలో అవసరమా అంటే అవసరం లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే కాలం మారింది. కాలం మారిన సందర్భంలో కూడా మనం ఇంకా అడవుల్లో ఉండి పోరాటం చేస్తానంటే సాగదు, అడవుల్లో ఉండి ప్రజల కోసం పోరాటం చేస్తానంటే సాగదు. ఈరోజు ఎవరి హక్కులు వాళ్ళు సాధించుకోవాల్సినటువంటి సమయం. ప్రజా హక్కుల కోసం మీరు పోరాడాలి. అది ప్రజా సమాజంలో ఉండి, సమాజంలో ఉంటూ జనజీవన స్రవంతిలో కలిసి ప్రజా హక్కుల కోసం శాంతియుతంగా పోరాడాలి. ప్రజల హక్కులు అణిచివేయబడితే ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించాలి. అది వదిలేసి అడవుల్లో గన్నులు పట్టుకొని తిరుగుతామంటే ప్రజా సమస్యలు ఏమాత్రం తీర్చలేరు మీరు. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు అవి. ఎక్కడో హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్లో సరైనటువంటి వైద్య సదుపాయాలు అందట్లేదు, వైద్యం అందట్లేదు, పేద ప్రజలకు సరైనటువంటి ట్రీట్మెంట్ చేయట్లేదు, ఏసడించుకుంటున్నారు, విసుక్కుంటున్నారు. పేద ప్రజలకు వైద్యం ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఇబ్బంది పడుతున్నారు అనుకోండి గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యులు. అన్నలు అడవిలో గన్నులు పట్టుకొని తిరిగితే పని అయిద్దా? అవదు కదా. జనజీవన స్రవంతిలోకి వచ్చి సామాన్య నాయకుడిలాగా, జర్నలిస్ట్ లాగా, లీడర్ లాగా వ్యవహరించి ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి అరాచకాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళగలిగితే దాన్ని కొంతవరకు రెక్టిఫై చేయొచ్చు. ఇది ఎగ్జాంపుల్గా నేను చెప్పాను. ఇట్లా సమాజంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళగలిగిన వాళ్ళే ప్రస్తుత సమాజంలో అవసరం. ప్రభుత్వానికి తెలియనటువంటి కార్యక్రమాలు అనేకం ఉంటాయి. ఒకవేళ ప్రభుత్వం తెలిసి చేస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలనేది ఓటర్లు డిసైడ్ చేస్తారు. ప్రజలు ఓటేసి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తారు, ఆటోమేటిక్గా దిగిపోద్ది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే 1950లో ఉన్నటువంటి పరిస్థితి 2025లో లేదు.
25 ఇయర్స్ బ్యాకే దేశం మారిపోయింది, రాష్ట్రం మారిపోయింది, ప్రజలు ఎడ్యుకేటెడ్ అయ్యారు, ప్రతి విషయాన్ని నేరుగా చూడగలుగుతున్నారు. ఈ మధ్య అసలు మధ్యవర్తులు అనే వాళ్ళ అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రజల చెంతకే ప్రభుత్వం ఏం చేస్తుందనే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ప్రజలు ఏం కోరుకుంటున్నారనేది ప్రభుత్వాలకు తెలుస్తూ ఉన్నాయి. లేదంటే ఎంత యాక్టివ్గా నిన్న జరిగినటువంటి సమస్య ఏదని ఉంటే అది ఈరోజు ప్రభుత్వం రెక్టిఫై చేయడానికి అవకాశం ఎలా ఉంటుంది? వాస్తవంగా నా మాట కూడా ఏంటంటే మీడియా యొక్క ప్రభావం కూడా తగ్గింది. ప్రజల చేతుల్లో ఫోన్ ఉంది, ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రజలకు వెళ్తుంది, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు ప్రభుత్వానికి వెళ్తుంది. ఇట్లా జరుగుతున్న నేపథ్యంలో పాలనంతా ప్రతి పేదవాడి గడపకు వచ్చినప్పుడు ఇంకా మీరు అడవుల్లో గన్నులు పట్టుకొని తిరుగుతాను, ఎదురు తిరిగిన వాళ్ళని లేపేస్తానంటే పోయేది మావోయిస్టుల ప్రాణాలే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు 2014 నుంచి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మావోయిస్టులను ఏరివేయడం మొదలుపెట్టింది. ఎందుకంటే మావోయిస్టుల వల్ల చాలామంది సిఆర్పిఎఫ్ బలగాలు చనిపోతున్నారు, పోలీసులు చాలామంది చనిపోతున్నారు, అమాయక ప్రజలు కూడా కొన్నిసార్లు బలవుతూ ఉన్నారు. అది కాకుండా సంఘ విద్రోహ శక్తులుగా మారే అవకాశం ఉందని చెప్పి కూడా కేంద్రం స్పష్టంగా తెలియజేసింది. ఇప్పుడు కేంద్ర మంత్రి అమిత్ షా గారు అనేది ఏంటంటే 2026 మార్చి కల్లా దేశంలో మావోయిస్ట్ అనేవాళ్లే ఉండరు. ఎందుకంటే ఆ రకంగా లొంగిపోతే లొంగిపోండి లేదా చచ్చిపోండి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు లొంగిపోయినటువంటి ఈ మల్లోజులు వేణుగోపాల్ మీద కూడా 6 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఉంది. అంటే మల్లోజులు వేణుగోపాల్ని పట్టిస్తే 6 కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తుంది ఎవరికైనా కానీ. అలాగే మల్లోజులు వేణుగోపాల్తో పాటు 60 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అంటే వీళ్ళంతా మార్పు కోరుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు అప్పుడు చూస్తున్నటువంటి ఇప్పుడు మల్లోజులు వేణుగోపాల్ అనే వ్యక్తికి 75 ఇయర్స్ అంటే బాగా ఓల్డ్ మ్యాన్. ఇతను ఎప్పుడో 78లోనో 75లోనో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదువుకుంటూ ఆ టైంలోనే మావోయిస్టు భావజాలం నచ్చి మావోయిస్టులో చేరిపోయాడు. అప్పుడున్న పరిస్థితులు వేరు. ఇతను ఒక కుటుంబం వదిలేశాడు. మల్లోజుల వేణుగోపాల్ వాళ్ళ అన్నయ్య కిషన్జీ ఆయన కూడా మావోయిస్టు సంఘానికి నాయకుడిగా వ్యవహరించారు. ఆయన 2011లో ఎదురుకాల్పులు జరిపినప్పుడు పోలీసు బలగాలు ఆయన అక్కడ చనిపోయారు. ఆ తర్వాత ఆయన భార్య ఆవిడ కూడా పద్మావతి ఆవిడ మొన్న ఈ మధ్యనే హైదరాబాద్లోని పోలీసులకు లొంగిపోయారు. నేను మావోయిస్టు భావజాలం నుంచి బయటకు వచ్చాను, మావోయిస్టు సంఘాన్ని వదిలేశాను అని. ఆ తర్వాత వేణుగోపాల్ భార్య తారకక్క అంటారు, ఆవిడ కూడా పోలీసుల సమక్షంలో లొంగిపోయారు. ఒక 2-3 నెలల నుంచి ఏదేమైనా మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోతారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే వేణుగోపాల్ లొంగిపోవడం మావోయిస్టు సంఘానికి ఏమాత్రం ఇష్టం లేదు. ఇతను మావోయిస్టు సంఘం ద్రోహి, ఇతన్ని నమ్మొద్దు, నువ్వు ఒకవేళ లొంగిపోయేటట్టయితే ఉన్నటువంటి ఆయుధాలన్నీ మా సంఘానికి అప్పచెప్పి నువ్వు లొంగిపో అని చెప్పి వాళ్ళు కూడా తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ మావోయిస్టు సంఘం వేణుగోపాల్ లొంగిపోయిన తర్వాత కడారి సత్యనారాయణనే కేంద్ర కమిటీ సభ్యుడిగా నియమించుకున్నారంట. అయితే ఇక్కడ నంబాల కేశవరావు మరణం తర్వాత మావోయిస్టుల సంఘం అనేది బలహీన పడిందని చెప్పుకోవచ్చు. అసలు నంబాల కేశవరావు మరణం తర్వాత ఎందుకు బలహీన పడింది? నంబాల కేశవరావు మరణంతో బలహీన పడలేదండి. మొదటి నుంచి ఆ వ్యవస్థ బలహీనపడుతూనే వస్తుంది. ఎందుకు బలహీనపడుతుందంటే గత 30 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు మారిపోయాయి. ఆర్థికంగా మనం డెవలప్ అయ్యాం, రాజకీయ వ్యవస్థ కూడా చాలా వరకు మారింది. అణగారిన వర్గాలకి అధికారం రావాలని మావోయిస్టులు ఏదైతే పోరాడారో అది ప్రస్తుత సమాజంలో జరుగుతుంది. ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ప్రకారం ఎమ్మెల్యే ఎంపీ సీట్లు లభిస్తూ ఉన్నాయి, మంత్రులు అవుతా ఉన్నారు, మంచి మంచి పదవులు పొందారు. అలాగే విద్యా వ్యవస్థలో కూడా అణగారిన వర్గాలను తీసుకోవడం జరిగింది, ప్రభుత్వాల్లో మార్పు వచ్చింది, ప్రతి ఒక్కరికి కేటగిరీ రిజర్వేషన్ ప్రకారం అవకాశాలు దొరికినాయి. అంటే ఈ మారినటువంటి సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని మావోయిస్టుల సంఘంలో చేరే వాళ్ళ సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. అసలు మావోయిస్టు సంఘం బలహీనపడటానికి మెయిన్ కారణం అయితే ఇదే. మావోయిస్టుల్లో చేరేవాళ్ళు లేరు, ఆల్రెడీ ఉన్న వాళ్ళంతా ఓల్డ్ ఏజ్ ముసలి వాళ్ళు అయిపోయారు. వాళ్ళు కొన్ని చోట్ల కాల్పులు జరిపినప్పుడు చనిపోవడం, లేదంటే కొంతమంది ఇగో ఇట్లా సరెండర్ అయిపోవడం, ఇలాంటివి జరిగిన సందర్భాల్లో మావోయిస్టు సంఘం బలహీన పడింది. దాంతోపాటు కేంద్ర బలగాలు కూడా మావోయిస్టులను ఏరివేస్తున్నారు. ఇలా మావోయిస్టు సంఘం బలహీన పడింది. ప్రస్తుత సమాజంలో మావోయిస్టుల అవసరం లేదు అని నిర్ణయించుకున్న ప్రతి వ్యక్తి తెలివిగా వచ్చి సరెండర్ అయిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయి ప్రజాసేవని ఈ విధంగా చేయొచ్చని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్ తెలంగాణ ములుగు సీతక్క ఉన్నారు కదా, ఆవిడ కూడా ఒకప్పుడు మావోయిస్టే. ఆవిడ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో లొంగిపోయి మారిపోయి ఆవిడ ప్రజలకి సేవ ఎలా చేయొచ్చు అని చెప్తే తర్వాత ఆవిడకి ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఆవిడ గెలిచి మంత్రి అయ్యి ప్రజాసేవ ఎంతలా చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ప్రజలు ఆవిడని ఎంతలా ఆదరిస్తున్నారో మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి మనిషిలోనూ ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి పోరాటాల ద్వారా బయటకు వస్తాడని చెప్తే నేను నమ్మను. శాంతియుతంగా సాధించాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, దాని ద్వారా మాత్రమే సామాన్య ప్రజలకి సేవ చేయగలం అనేది మాత్రం వాస్తవం.
మరి ఈ మావోయిస్టు సంఘాలు లొంగిపోవడం మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.